సాగర్ ఈ క్యారెక్టర్ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు అసలు ప్రేమ అంటే ఏంటో తెలియదు అడిగి. అంటే ఫస్ట్ టైము లవ్లో పడినాడు, అసలు ప్రేమ అంటే ఏంటని ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేస్తూ ఉంది, ఆడికే ఆన్సర్ తెలియట్లా. సో ఇట్ ఇస్ దిస్ జర్నీ టు ఫైండ్ వాట్ లవ్ ఇస్, అండ్ ఇన్ ద ఎండ్ హీ రియలైజెస్ లవ్ కెనాట్ బి డిఫైన్డ్, ఇట్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్. దట్ వాస్ ద డిస్క్రిప్షన్ హీ గేవ్. ప్రేమ అనే దానికి డెఫినేషన్ అనేది ఉండదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నువ్వు ఎంత చెప్పినా అవతాడికి అర్థం కాదు, అది ఫీల్ అయితేనే అర్థం అవుతుంది. అండ్ వీ హ్యావ్ అవర్ డెఫినేషన్స్ ఇన్ ఇట్. సో అది చెప్పాలంటే ఎలా చెప్పాలి, క్లాస్ బిగినట్టు ఉండకూడదు. హీఈస్ అ యంగ్ గాయ్, యూనో, కాలేజ్ గోయింగ్ కిడ్. సో ఫస్ట్ థింగ్ దట్ ఐ హర్డ్ వాజ్, ఇది చెప్పాలి అంటే వై నాట్ స్పీక్ టు లవ్ ఇట్ సెల్ఫ్. ఒక పర్సన్ లాగా ఒక చూపుతో నాలోనే పుట్టిందే ఏదో వింతగా గుండెలో చేరిందంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వెవరో నాలో అని అడిగానే తానేగా ప్రేమని తెలిపింది. అంటే ప్రేమతోనే ఇడు మాట్లాడితే ఏంటి, వై కాంట్ ఇట్ బి అ కాన్వర్జేషన్ విత్ లవ్తో కాన్వర్జేషన్ ఏంటి. సో తానేగా ప్రేమని తెలిపింది, పరిచయం లేదని అడిగా ప్రేమ అంటే, కలిసాంగా ఇకపై మనం. సో హీ ఆస్క్, పరిచయం లేదు కదా ప్రేమ అంటే ఏంటి, ఎవరు నువ్వు అంటే, అది కూడా ఆన్సర్ ఇవ్వాలి కానీ ఇచ్చినట్టు ఉండకూడదు. కలిసాంగా ఇకపై మనమేగా అంది. సో అని అంటుంది. సో అది చెప్పింది కానీ ఇటు ఇంకా తెలియట్లా ఏంటనేది. సో యూ ఆస్క్ సమ్వన్ హూ ఆర్ యూ, యూ సెయింగ్ ఐమ్ అస్ అంటుంది. సో అండ్ దెన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎవ్రీవన్స్ లవ్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు ప్రేమ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది, ఫర్ యూ ఇట్ కుడ్ బి రెస్పెక్ట్, ఫర్ మీ ఇట్ కుడ్ బి ట్రస్ట్, ఫర్ హిమ్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ మన లైఫ్లో వచ్చేది. సో జనరలైజ్డ్గా వెతికినా దొరకని అర్థం ప్రేమదే, అది నీకేంటో ఒక మాటలో చెప్పాలి. సో అది క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ ఆల్సో జనరలైజ్డ్గా ఫర్ ఆల్ ఆఫ్ అస్ వీ నీడ్ టు ఫైండ్ అవర్ ఓన్ డెఫినేషన్. ఒక్క మాట అన్నప్పుడు ఆగితే దిస్ ఫెలో థింగ్స్ ఐ వాజ్ లైక్, అమ్మాయి గురించి ఆలోచించి నువ్వు ఉంటే చాలు, దిస్ విల్ బి హిస్ డెఫినేషన్ ఆఫ్ లవ్. సో అలా డైరెక్టర్ గారి డిస్క్రిప్షన్ నుంచి అలా ఇచ్చాం.